నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు హంసల దీవిలో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ గురించి, అంతేకాకుండా పాలకాయ తిప్పలో ఉన్న బీచ్ గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా బీచ్కి వెళ్ళే మార్గంలో లొకేషన్ అనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో ప్రజెంట్ అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. సో చాలా పెద్ద కథ ఉంది. సో నేను మీకు స్లోగా ప్రతి ఒక్కటి చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో మనం హంసల దీవికి వెళ్ళాలి అంటే మనం ఫస్ట్ అయితే అవనిగడ్డ రావాలి. సో అవనిగడ్డ రావాలి అంటే మనకి బస్సుల ద్వారా రావచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే, మీరు గుంటూరు నుంచి రావాలన్నా, లేదంటే విజయవాడ నుంచి రావాలన్నా, రేపల్ల నుంచి రావాలన్నా, సో ఆల్మోస్ట్ మనకి ఎటు సైడ్ నుంచి రావాలి అన్నా కూడా మనకి బస్సు అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో మనకి టాస్క్ ఏంటంటే అవనిగడ్డ నుంచి హంసల దివి దాకా వెళ్ళడానికి చాలా టాస్క్ ఉంటుంది. సో మేము వెళ్ళడానికి చాలా రిస్క్ అయితే ఫేస్ చేసాము. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ లొకేషన్ అయితే వెళ్ళాను. మేము బీచ్ దాకా ఎలా వెళ్ళామనేది మీకు స్లోగా చెప్తాను. సో ముందైతే మనం బీచ్ చూసేద్దాం. సో బీచ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. బట్ చాలా అంటే చాలా బాగుంది. క్లైమేట్ కానీ, అక్కడ మనకి అలలు కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాటర్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ మనకి వాటర్ కూడా క్లియర్గా ఉంటాయి అన్నమాట. నార్మల్గా బీచెస్లో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ అంత బాగా ఉండవు. బట్ ఇక్కడ వాటర్ చాలా బాగుంటాయి. సో నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో బీచ్ అంటే తెలియదేముంది, ఎవరైనా ఫుల్ ఇదితో ఉంటాం కదా. సో మనం ఈ బీచ్ దాకా రావాలి అంటే అసలు ఏం చేయాలి అనేది మాకు తెలియక చాలా స్ట్రగుల్ అయితే అయ్యాము. సో మాలాగా మీరు స్ట్రగుల్ అవ్వకూడదు కాబట్టి ఎలా వెళ్ళాలనేది నేనైతే చెప్తాను. సో అవనిగడ్డ దాకా వచ్చిన తర్వాత మనకి అవనిగడ్డలో బస్ స్టాండ్ కనుక మనం వెళ్ళినట్లయితే అవనిగడ్డ టు పాలకాయ తిప్ప బస్ అయితే మనకు ఉంటుందండి. సో మనం బీచ్కి వెళ్ళాలన్నా కూడా, అండ్ అంతేకాకుండా వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా మనం సేమ్ బస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో ఈ బస్సు మనకి ఎగ్జాక్ట్గా నాకు అటు ఇటు కొంచెం చెప్తాను. సో 7:59కి లేదా 7:30కి మనం 7:30 కల్లా వెళ్ళిపోవడం బెస్ట్ బస్ స్టాండ్కి అయితే. సో 7:30కి మనకి ఈ బస్ అయితే అవైలబిలిటీగా ఉంటుంది అవనిగడ్డలో. సో మనం ఈ బస్ ఎక్కితే సేఫ్ సైడ్ అనమాట. కానీ మేము ఏంటంటే రాంగ్ స్టెప్ అయితే తీసుకున్నాం. సో అవనిగడ్డ టు కోడూరు ఆటోలో వెళ్ళిపోయామన్నమాట. పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోడూరులో మనకి అవైలబిలిటీ అయితే ఉండవన్నమాట వెళ్ళడానికి. సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండాల్సి ఉంటుంది. సో మేము ఆటో ఎక్కుదాం అనుకుంటే ఆటోకి పర్ హెడ్కి 150 రూపీస్ అనమాట. అది కూడా 9 కిలోమీటర్స్కి. సో 9 కిలోమీటర్స్కి 150 ఎందుకు పెట్టడం అనేసి వెయిట్ చేసాము. సో 10 o'clockకి బస్సు వచ్చేసింది అనమాట. సో అవనిగడ్డ టు పాలకాయ తిప్ప బస్సు అని చెప్పాను కదా, సేమ్ బస్సు. సో ఆ బస్సులో మేము అవనిగడ్డ నుంచి ట్రావెల్ చేస్తుంటే బాగుండేది. బట్ కానీ మేమేంటంటే కోడూరు నుంచి సేమ్ బస్సులో పాలకాయ తిప్పలో దిగిపోయామన్నమాట. సో పాలకాయ తిప్పకి మనకి కోడూరు నుంచి పాలకాయ తిప్పకి 20 రూపీసే ఛార్జ్ చేశారు. సో బట్ ఆటో ఎక్కినట్లయితే 150 రూపీస్ అవుతుండే. సో మనకి ఇక్కడ ఏంటంటే మేము పాలకాయ తిప్పలో దిగిపోయిన తర్వాత నెక్స్ట్ బీచ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ ఫీజు వచ్చేసరికి పర్ పర్సన్కి 20 రూపీస్. ఆ తర్వాత మీరు ఆ బీచ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనకి బీచ్లోకి వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ లొకేషన్ మీకు ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను కదండి. సో అది. సో అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేయడానికి ఆటో కానీ లేదంటే వెహికల్స్ ఉంటాయి. సో మీరు వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఓన్ వెహికల్ తెచ్చుకోవడం బెస్ట్ నాకు తెలిసినంత వరకు, నా సజెషన్ అయితే. సో మేము అక్కడ ఎందుకు వెహికల్ అనేసి మేము బై వాకే 3 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. సో ఇక్కడంతా ఫిషింగ్ ఏరియా అంతా ఉంటుంది. చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అదనమాట. సో ఇక్కడితో మనం బీచ్కి అయితే వచ్చేసేస్తాము. సో రిటర్న్ కూడా సేమ్ అనమాట. రిటర్న్ సేమ్ వెహికల్లో వచ్చేస్తాము. ఎవరైతే మనల్ని ఇందాక వెహికల్ తీస్తారో ఆ వెహికలే మళ్ళీ రిటర్న్ వస్తారనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ మనకి పాలకాయ తిప్ప వచ్చిన తర్వాత పాలకాయ తిప్ప నుంచి హంసల దేవి 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో హంసల దేవి వచ్చేసామంటే వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. హంసల్ దేవి అనే పేరు ఎందుకు వచ్చిందంటే గనక, గంగా నదిలో అందరూ స్నానాలు చేయడం వల్ల వాళ్ళ పాపాలు కడుక్కోవచ్చు అంటారు కదండి. అలా వాళ్ళ పాపాలు కడుక్కోవడం వల్ల
గంగాదేవి నల్లగా అయిపోతుందంట. అప్పుడు గంగాదేవి బాధతో మహావిష్ణువుని ప్రార్థిస్తే అప్పుడు ఆయన ఇలా చెప్తాడంట, నువ్వు కాకిలాగా మారిపోయి అన్ని పుణ్య నదుల్లో స్నానాలు చేస్తూ ఉండంగా ఎక్కడైతే నువ్వు హంసలా మారతావో అక్కడ నీ పాపాలన్నీ పోతాయని చెప్తాడంటండి. సో ఆవిడ అన్ని ప్రదేశాల్లో స్నానం చేస్తూ ఉండంగా ఇక్కడ సాగర సంగమం దగ్గర స్నానం ఆచరిస్తుంటే అక్కడ హంసలాగా మారుతుందంటండి. అందుకే హంసల దేవి అని పేరు వచ్చింది. ఈ వీడియోలో నేను మీకు అసలైనది చూపించలేకపోయాను. అదేనండి మన సాగర సంగమం. ఇప్పుడు అక్కడ దాకా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే చాలా రిస్క్‌గా ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనక్కి రాలేకపోతున్నారు అనే ఒక ఉద్దేశంతో పోలీసులు అక్కడి దాకా వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే మనకి మళ్ళీ బీచ్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ దాకా నడవాల్సి ఉంటుంది. బై వాక్ వెహికల్స్ అక్కడి దాకా వెళ్ళవు. వెళ్ళినా కూడా దిగబడిపోతూ ఉంటాయి. సో మొత్తానికైతే మనం పాలకాయ తప్ప బీచ్ నుంచి ఇప్పుడు హంసల దేవి వేణుగోపాల స్వామి వారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ టెంపుల్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఈ టెంపుల్ దేవతల చేత నిర్మించబడిందంటండి. సో ఎందుకంటే దేవతలు ఎప్పుడు కూడా మనుషులు సంచరించే ప్లేస్లో రాలేరు కదండి. సో అప్పట్లో ఈ ఏరియా అంతా కూడా అడవిలో ఉండేదంట. ఇక్కడ దేవతామూర్తులు వచ్చి టెంపుల్ నిర్మించారు, పూజలు చేశారని ప్రతీతి అనమాట. సో మొత్తానికైతే దర్శనం అంతా అయిపోయింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ వీడియోలో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.